తలపైన వైసీపీ కార్యకర్తలు దాడులు చేస్తే ఊరుకోమని ఎమ్మెల్యే ఎరపతినేని అన్నారు. తమ నేత చంద్రబాబు ఆదేశాలతో సంయమనం పాటిస్తున్నామని, ఇదే కొనసాగితే పరిణామాలు మరోలా ఉంటాయని వైసీపీ శ్రేణులను హెచ్చరించారు. పల్నాడు జిల్లా పిడుగురాళ్లపట్నం తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు. మంచిగా ఉంటే ఎరపతినేని శ్రీనివాసరావుగా ఉండనివ్వండి అని, మంచికల్లు శ్రీనుగా మార్చవద్దని వైసీపీ శ్రేణులకు వెల్లడించారు. 8 మంది పిల్లలు ఎందుకు చనిపోయారు, 60-70 మంది కాలేజీలను వెదగొట్టారు, భూములు ఆక్రమించుకున్నారు. అన్ని ఎంక్వైరీలో నడుస్తా ఉంది. ఇప్పుడు అంటే గవర్నమెంట్ వచ్చిన 3 నెలల్లోనే మళ్ళీ తిరిగి మా మీద దాడులు, పోలీసుల మీద దాడులు. పద్ధతులు మార్చుకోకపోతే చాలా తీవ్రమైన పరిణామాలు ఎదుర్కోవాల్సిన పరిస్థితి వచ్చింది. మిమ్మల్ని దేవుడు కూడా కాపాడలేదు. మళ్ళీ చెప్తున్నా, మీకు మరలా గతంలో కూడా చెప్పాను, ఎన్నికల ముందు కూడా చెప్పాను, ఎరపతినేని శ్రీనివాసరావు అని మంచికల్లు శ్రీనివాసరావు తయారు చేద్దని చెప్పాను. మీరు ఆ పరిస్థితి రానివ్వకండి. వచ్చిన రోజు మీకు చెప్పుకోవడానికి ఏం మిగలదు కూడా. మళ్ళీ చెప్తున్నాను, మీడియా ముందు ఓపెన్గా చెప్తున్నాను, పద్ధతులు మార్చుకోకపోతే మీకు వైసీపీ వాళ్ళకి మీకు చెప్పుకోవడానికి కూడా ఏం మిగలదు. సమయాన్ని పాటిస్తున్నాం. అది మీరు చేతకాంతనంగానో ఇంకోగానో భావిస్తే మాకు చెప్పడానికి కూడా ఎవరు లేరు. ఇంకా బీ కేర్ఫుల్. ఒళ్ళు దగ్గర పెట్టుకొని మీ పనులు మీరు చేసుకోండి. అందరిని గ్రామాల్లోకి రమ్మన్నాం, పిల్లలను చదివించుకోమన్నాం, వ్యవసాయం చేసుకోమన్నాం, వ్యాపారం చేసుకోమన్నాం. ఒళ్ళు దగ్గర పెట్టుకొని మీ పనులు మీరు చేసుకోండి. జాగ్రత్త. నేను కార్యకర్తలు కూడా చెప్తున్నాను, రెచ్చగొట్టే పనులు చేసినా మీరు సమయం పాటించండి. వాళ్ళని ఏం చేయాలో చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటాం. ఖచ్చితంగా కార్యకర్తలకి